తో పోటీ పడుతూ పగలంతా పనిచేయటం ఒకెత్తైతే అటు సూర్య చంద్రులతో పోటీ పడుతూ మరి కాలానికి వేగం నేర్పేలాగా పనిచేస్తుంది తెలంగాణ ప్రభుత్వ సారథి దీపర్ జ్యోతి నమోస్తుతే. ఇది ఒక ఆశా జ్యోతి. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మేయర్, ఆనరబుల్ సిఎస్ గారు, ఆనరబుల్ మినిస్టర్స్, పెద్దలందరూ ఈ జ్యోతి వెలిగించే కార్యక్రమంలో ప్రారంభం చేస్తున్న శుభారంభం ఇది. I request all the dignitaries to settle down for state song. అందరూ వారి వారి స్థానాల్లో దయచేసి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ జై గీతం. జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాదువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలం, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు. సభకు నమస్కారం. ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి మరియు ఇతర మంత్రులకు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం. ఈ భూమిపై ప్రతి జీవికి ఒక గూడు అవసరం. మనుషులకు ఇది మరీ అవసరం. ఇల్లు పేద కుటుంబం యొక్క సామాజిక గౌరవాన్ని పెంచుతుంది, ఆర్థిక భద్రతను ఇస్తుంది. ఇది ఒక ఇంటర్ జనరేషనల్ ఎకనామిక్ అసెట్.
ప్రతి పేదవాడి ఈ కళ సహకారం చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 25 లక్షల ఇండ్లకు పేర్లకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు పథకం మొదలు పెట్టుతున్నది. ప్రజాపాలనలో ఇండ్ల కొరకు వచ్చిన 80 లక్షల దరఖాస్తులు పరిశీలనకు ఇందిరమ్మ మొబైల్ యాప్ ద్వారా టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. టెక్నాలజీతో పాటు సోషల్ ఆడిట్ కూడా చేయబోతున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీలు, విడోస్, సఫాయి కర్మచారి, డిజేబుల్ లాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. దేశంలోనే మొదటిసారిగా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందజేయబోతున్నాం. ఈ బృహత్ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరోసారి ఆహ్వానం పలుచున్నాను. అందరికీ శుభాభివందనాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, మనందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెద్దలు బట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షుల వారికి, గౌరవ సహచార మంత్రులు ఉన్నారు, పెద్దలు కేశవరావు గారు, నరేందర్ రెడ్డి అన్న, అదే రకంగా చిన్నారెడ్డి అన్న, చాలామంది, షబీర్ అలీ భాయ్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, జూపల్లి గారు, పొన్నం ప్రభాకర్ అన్న, అదే రకంగా సిఎస్ గారు, హౌజింగ్ శాఖ, మిగతా శాఖల అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది చాలా శుభదినం. ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ, మేమందరం ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో ఆనాటి ఇందిరమ్మ ఇళ్ళు చూపిస్తూ, ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ, అటువంటి రోజులు రావాలని, మా కళ నెరవేరాలని యావత్ తెలంగాణ ప్రజలు సంకల్పంతో, ఆలోచనతో, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని పూర్తిగా విశ్వసించి నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకొని సుమారు 1 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ సంవత్సర కాలంలో, గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం 2 BHK కార్యక్రమాన్ని చేపట్టి, అంతకుముందు ఇందిరమ్మ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో కట్టనన్ని ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 18,56,000 ఇళ్ళు పూర్తి చేస్తే, ఇప్పటికీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిస్తాయి. ఏ గూడానికి వెళ్ళినా, ఏ తండాలకు వెళ్ళినా, ఎంత మారుమూల అడవిలో ఉన్న ప్రాంతానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం కేవలం 1,52,000 ఇళ్లకి టెండర్ పిలిచి 98,000 ఇళ్లు పూర్తి చేసి, ఇందుట్లో 100% పూర్తయిన ఇల్లు 62,000 ఇళ్లుంటే, ఈ 62,000 ఇళ్ళు కేవలం ఆ పార్టీకి సంబంధించిన వారికి, వారి తొత్తులకే ఇచ్చుకొని, నిరుపేదలని
ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయిన 35-36 వేల ఇళ్లని పూర్తి చేస్తూ యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే హైదరాబాద్ కలెక్టరేట్ లో నేను పొన్నం ప్రభాకర్ గారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో 84 ఇళ్లు పట్టాలు ఇచ్చి వచ్చాం, డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం బెనిఫిషరీస్ కి. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అటువంటి సందర్భాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే ఆ అసంపూర్తిగా కట్టిన ఇళ్లను పూర్తి చేస్తూ టెండర్ స్థాయిలో ఉన్న వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేస్తూ ఈ ప్రభుత్వం అన్నిటిలోకి వ్యవసాయానికి ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చిందో, యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అదే పద్ధతిలో పేదవాడి చిరకాల కోరిక, చిరు ఆశ ఒక గూడు, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మా అందరినీ దీవించిన పేదవాళ్ల కోసం మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మా కేబినెట్ సహచరులు, మిగతా ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత 3,500 ఇల్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ అది 4 విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి తక్కువలో తక్కువ కనీసం 400 చదరపు అడుగుల్లో ఒక టాయిలెట్, ఒక కిచెన్ తో ఇల్లు ఏర్పాటు వారు సొంతం కట్టుకునే కార్యక్రమానికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రజాపాలనలో లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి. ఈ లక్షలాది అప్లికేషన్లో జెన్యూనిటీ, ఎవరు పేదవాళ్ళు, పేదవాళ్లలో బహు పేదవాళ్ళు ఎవరు, వికలాంగులు ఎవరు, ఈ వికలాంగుల్లో నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరు, వితంతువులు ఎవరు, ఈ వితంతువుల్లో పేదవాళ్ళు ఎవరు, ఇలా ఐడెంటిఫై చేయటంతో పాటు విడతల వారిగా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇది నిరంతరము ఈ రాబోయే 4 సంవత్సరాలే కాదు, మళ్ళీ ప్రజల దీవెనలతో వచ్చే తర్వాత 5 సంవత్సరాలు కూడా ఇది నిరంతరము కార్యక్రమాన్ని చేపట్టాలని ఈరోజు శ్రీకారం చుట్టిన దాంట్లో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాప్ను లాంచ్ చేసిన తర్వాత రేపటి నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వెళ్తారు. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి, మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. పేదవాళ్లలో బహు పేదవాళ్ళకే ఈ స్కీమ్ వర్తించుద్ది. నీదే పార్టీ అని అడగరు, గ్రామానికి వెళ్ళి నీది ఏ కులమని అడగరు, మీది ఏ మతమని అడగరు, భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ కి ఓటేస్తారా అని కూడా అడగరు. పేదవాళ్ళు అయి ఉంటే చాలు, ఆ పేదవాళ్ళు అర్హులై ఉంటే చాలు. అది సంఖ్య ఎంత అన్నది ముఖ్యం కాదు. ఈ ప్రభుత్వానికి 4,50,000తో మొదలెడుతున్న ఈ కార్యక్రమం దేశంలోనే ఈ రాబోయే సంవత్సరాలలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఇళ్లు కట్టిన రాష్ట్రంగా ఉండే విధంగా ఏదైతే ఈ పేమెంట్ ఉందో, ఫౌండేషన్ కంప్లీట్ చేయటంతోనే 1,00,000 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. కిటికీ లెవెల్కి కట్టడంతోనే 1,25,000 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. స్లాబ్ వేసిన తర్వాత 1,75,000 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత 5 లక్షల రూపాయలు అంటే మిగిలిన 1,00,000 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ ఏ ఒక్కటి
ఏ ఒక్కళ్ళకో దయాదాక్షిణ్యాల మీద అవసరం లేదు. నిష్పక్షపాతంగా ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇవ్వాలని అనుకున్నది. అదేవిధంగా ఏదైతే కనీసం 400 చదరపు అడుగులని చెప్పాం, దానికి పైన వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరైనా ఎక్కువ కట్టుకోవాలన్నా అభ్యంతరం లేదు. మొదట విడత ఇచ్చే ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు ఉన్నవారికే లబ్ధిదారులుగా ఇవ్వాలని, అదే రకంగా పేమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కానీ పేమెంట్ గ్రీన్ ఛానల్లో ఏ రకంగానైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7,19,000 కోట్ల పైచిలకు అప్పు చేస్తే ఆర్థిక భారమున్న ఏ రకంగా రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయటమే కాకుండా వరి వేస్తే ఉరి అన్న ఆనాటి ప్రభుత్వ ఆలోచనకి భిన్నంగా రైతుల ప్రభుత్వంగా వరి పండిస్తే సన్నవడ్లు పండించిన రైతన్నకి క్వింటాలకి తరుగు లేకుండా క్వింటాలకి 500 బోనస్ ఏ రకంగా ఈ ప్రభుత్వం ఇచ్చిందో అదే పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లకి గ్రీన్ ఛానల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తల తాకట్టు పెట్టైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు కాబట్టి నిస్సందేహంగా అర్హులైన పేదవాళ్ళందరూ ఈ దీంట్లో లబ్ధి పొందుతారు. తప్పకుండా ఇస్తూ పేమెంట్ కూడా ఎక్కడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామని కూడా తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరినీ, కాంగ్రెస్ శ్రేణులందరినీ, పార్టీతో పాటు ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న మిత్రులందరినీ ఒకటే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థిస్తున్నాను. పేదవాళ్లలో బహు పేదవాళ్లకే మనం ఇవ్వాలి. గత ప్రభుత్వం లాగా అధికారం ఉంది కదా అని పేదవాళ్ళను వదిలేసి ధనికులకి గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పూర్తి విశ్వాసం, నమ్మకము పేదవాళ్ళ మీద ఉంది కాబట్టి ఆ పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యులకి అప్పీల్ చేస్తూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ ఎక్సైజ్ అండ్ టూరిజం శాఖ మార్చులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కేశవరావు గారికి, షబ్బీర్ అలీ గారికి, శాసన మండలి సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శాసనసభ్యులు దానం నాగేందర్ గారికి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, అట్లాగే మేయర్ విజయలక్ష్మి గారికి, అట్లాగే
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారికి, మా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇది ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద పండుగలాగా ఇస్తున్నటువంటి ఒక గొప్ప కానుక. సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ సంబరాలన్నీ కూడా ప్రజల జీవిత అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ మంత్రిమండలి మొత్తం కూడా వారి అవసరాల నిమిత్తం తీసుకున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు సంతోషంగా చేసుకునేటువంటి సంబరాలు. మా హౌసింగ్ శాఖ మార్చులు శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే శాఖ అధికారులు చెప్పినట్టుగా ప్రతి జీవికి ఒక గూడు అవసరం. అట్లాగే మనుషులకి మరీ ముఖ్యంగా అవసరం. ఇల్లు అనేది లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత బాధనో, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి అందరికీ వాళ్ళకి కూడా అంతే బాధ. ఈరోజు మనం చేసేటువంటి ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంఛనంగా ఈరోజు మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, అట్లాగే నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసినప్పుడు కానీ, ప్రజలందరూ వారి గుండె చప్పుల్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజెప్పి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకటానికి. ఆ ఆత్మగౌరవం అనేది ఒక పరిశుభ్రమైనటువంటి పక్కా ఇంట్లో కుటుంబం యావత్తు ఉండగలిగితే తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినప్పుడు సకల జన సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర అవతరణ కోసం ప్రతి ఒక్కళ్ళం మేము పోరాడాం. కానీ మా అవసరాలు కానీ మా ఆత్మగౌరవం కానీ ఏమాత్రం తీర్చకుండా 10 సంవత్సరాలు మా ఆస్తుల్ని వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా తొలగించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, పేదల ప్రభుత్వంగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరందరూ ముందుండి నడిపించండి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు మా అందరికి వినిపించారు. ఇవాళ ప్రజల అవసరాలు వాళ్ళ ఆత్మగౌరవం తీర్చడం కోసమే ప్రజల గుండె చప్పుల్లో వచ్చినటువంటి వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంగా ఎంత భారమైనప్పటికి కూడా, నిధులు ఎంత భారమైనప్పటికి కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్యకు సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే. వాళ్ళ పండగతో వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా పండగే. ఈరోజు భూమి పూజ చేసే కార్యక్రమం ఓ పండగ, గృహప్రవేశం చేపించేది ఒక పండగ. అటువంటి పండుగలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో 4.5 లక్షల కుటుంబాలకి చేసేటువంటి ఈ బృహత్తర మహోన్నతమైనటువంటి ఉన్నతమైన కార్యక్రమం
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం నిజంగా ఇందిరమ్మ రాజ్యానికి ఒక గొప్ప కార్యక్రమంగా మేము అందరం భావిస్తూ ఉన్నాం. పేదల అవసరాలు తీర్చేటువంటి సొంత ఇంటి కళ పెద్ద ఎత్తున చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ గమనించవలసింది ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాదాపు 7 లక్షల పైబడి అప్పుల భారం మా మీద వేసినప్పటికీ రైతాంగ సోదరుల కోసం 21,000 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో మేము రుణమాఫీ కింద వాళ్ళ 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులు రుణమాఫీ అంతా పూర్తి చేసి, అట్లాగే ఆనాటి ప్రభుత్వం మనందరినీ తాకట్టు పెట్టి 7 లక్షల పైబడి అప్పు చేస్తే ఆ అప్పులు భారాన్ని కట్టడానికి ఇంకొక 64,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పు కడుతూనే మళ్ళీ ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో పేదల కోసం ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు మరి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇది కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అట్లాగే 200 యూనిట్ లోపల కరెంటు వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా మేము పెద్ద ఎత్తున మొదలుపెట్టి మార్చి నెల నుంచి ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే పండిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నప్పటికి కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతో యావత్ మంత్రిమండలి మొత్తం కూర్చొని ఆలోచన చేసి మనం ఇచ్చిన హామీలని తెచ్చిన సంపదని ప్రజలకు పంచాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో కొద్దిమంది వ్యక్తులు కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళలానే ఈ ప్రభుత్వం కూడా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అదే బాధల్లో ఉండాలని కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలను అడ్డుపడుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పేద విద్యార్థులు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో ఈ సంవత్సరమే 5,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అంతా కూర్చొని ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మన బిడ్డలు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు డైట్ ఛార్జెస్ మీరు 10 ఏళ్ళు వాళ్ళు బతకటానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే కూడా తినటానికి సరిగ్గా తిండి లేకపోయినప్పటికీ కూడా మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంగా మీకు అప్పచెప్తే కనీసం రూపాయి కూడా వాళ్ళకి డైట్ ఛార్జెస్ పెంచలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 40% ఒకటేసారి డైట్ ఛార్జెస్ పెంచి ముందుకు పోతాం. అట్లాగే ఈ 10 ఏళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇరుగ్గా ఉండేటువంటి చిన్న చిన్న మీ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన బిల్డింగుల్ని అక్కడ క్వార్టర్స్గా పెట్టి ఆ విద్యార్థులు ఒక్కొక్క గదిలో కుక్కి 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 అక్కడే తినటం, అక్కడే పడుకోవటం, అక్కడే చదువుకోవటం లాంటి కార్యక్రమాలు చేసి ఇబ్బంది పెడితే వాటన్నిటిని చూసి ఒకటేసారి ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికి కూడా 5,000 కోట్లతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్ బిల్డింగ్స్ కట్టాలని, రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని ఒక ఉదాత్తమైన గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోతున్న ఈ తరుణంలో కొద్దిమంది కావాలని తౌదునమ్మ అని అడిగిపోయి ఆ హాస్టల్ అది బాగాలేదు ఇది బాగాలేదు. దానికి కారణం మీరే కదా. ఆనాడే మేము 5,000 కోట్లతో ఈరోజు మేము కడుతున్నట్టుగా మీ 10 ఏళ్లలో అవి కట్టి సరిగా చేసుంటే ఇవాళ ఆ పిల్లలు ఎదుర్కొనే వాళ్ళు కాదు కదా. మీరు చేసిన తప్పిదాలకి ఈరోజు ఆ పిల్లలు మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. అటువంటి బాధ వాళ్ళు పడకూడదనే మేము ఆలోచన చేసి మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇన్ని సమస్యల మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కూడా మీలాగా ధనిక రాష్ట్రం మాకు రాలే, వెసులుబాటు కలిగిన రాష్ట్రం రాలే. ధనిక రాష్ట్రంగా మీకు అప్పు చెప్పారు, 7 లక్షల కోట్ల అప్పుతో మీరు మాకు అప్పు చెప్పారు. అప్పులు మీరు తెచ్చిన అప్పులనేమో మీరు విచ్చలవిడిగా అడ్డగోలుగా మీరు ఖర్చు పెట్టుకున్నారు. మీరు తెచ్చిన అప్పులకి ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఇది తప్పదు కాబట్టి చేసుకుంటూ ముందుకు పోతూ మన యొక్క అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల కోసం మేము ఆనాడు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన మీదట వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు అనేది సువర్ణ